అచ్యుతానంద నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్లెజెంట్ కామెడీ, మంచి మ్యూజిక్, సూపర్ సినిమాటోగ్రఫీ, రొటీన్ కు భిన్నంగా స్క్రీన్ ప్లే, ఇవన్నీ ఉన్న సినిమా ఏది అని అంటే ఆడియన్స్ అందరూ జియో అచ్యుతానంద అని చెప్తున్నారు. మరి ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్న డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ అండ్ ఆనంద్ అలియాస్ నాగశౌర్య ప్రెసెంట్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రొటీన్ గా కంగ్రాచులేషన్స్. రొటీన్ గా థ్యాంక్ యూ. రొటీన్ గా ఇందాక ఎవరో ఫోన్ చేసి హలో అనగానే నేను వాళ్ళు ఇంకా ఏం చెప్పకుండానే థ్యాంక్ యూ అంటున్నా. ఈ 4 రోజులుగా కంగ్రాచులేషన్స్ అంత అలవాటు. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేసిన విజయాన్ని అందుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయండి కూడా ఏమైనా అందింది అనుకుంటున్నారా? ఊహించిన దానికన్నా ఎక్కువ ఆశించింది వచ్చిందండి బేసికలీ. సో మీరు? నేను కొంచెం లైటర్ వేలో చెప్తాను. కష్టపడి యాక్ట్ చేసాం మూవీలో, ఇష్టపడి. సో అందరు జనాలు కూడా అంత ఇష్టపడి మాకు హిట్ ఇచ్చారు. ఇందాక నుంచి చెప్తున్నారు. ఓకే, సో మనం నవ్వుతుంటే ఆడియన్స్ కి ఎందుకు నవ్వుతున్నాం అనేది అర్థం కాదు. ఒకసారి మీరు చెప్తే బాగుంటుందేమో. టేబుల్ మీద చిన్న గేమ్ ఆడుతుంటే వాటర్ బాటిల్ పడిపోయింది. ఓకే, సో ఈ గేమ్ లో ఇంత కాంపిటీషన్ ఉన్న గేమ్ లో ప్రతిరోజు ఒక్కొక్క సినిమా, ప్రతి వీక్ కొత్త సినిమా వస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్స్ అనేది ఇంతకు ముందు కూడా మీరు ఏ గేమ్? అబ్బా, నవ్వండి. ఓకే, జోక్ బాగుంది. సో ఈ కాంపిటీషన్ లో ఇంత మంచి హిట్ అంటే రొటీన్ కి భిన్నంగా, నేను చెప్పింది ఇది నా ఒపీనియన్ కాదు, అన్ని రివ్యూస్ కూడాను అవసరాలు శ్రీనివాస్ అవసరం ఇండస్ట్రీకి చాలా ఉంది అని చెప్తున్నారు. నాకు అవసరం, నేను చెప్తున్నా. నెక్స్ట్ మూవీనా? థ్యాంక్స్ అండి. సినిమా పాజిటివ్ రెస్పాన్స్ బట్టే ఉంటుందంతా. అండ్ సినిమా అంటే ఎంతో మంది కృషి, బేసికలీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లీడ్ క్యాస్ట్ అని అన్నారు, ముఖ్యంగా అచ్యుతానంద్. గ్రేట్ మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది. కెమెరా నిజంగా నిన్న మా వేరే ప్రొడ్యూసర్ కూడా సినిమా చూసి ఈ కెమెరామెన్ ఎవరు ఒకసారి నాకు నెంబర్ పంపి అని అడిగారు. లైక్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్. అండ్ సెట్ వర్క్, ఆ ఇల్లు కూడా ఒక క్యారెక్టర్ లా ఉంది సినిమాలో. సో అందరూ బాగా హెల్ప్ చేశారు నాకు. ఓకే, సో మీరు అన్నారు తన అవసరం నాకుంది ముందు అని, అంటే మీరిద్దరూ ఇలా జర్నీ కంటిన్యూ అవుతుందా? అంతే కదండి. సాయి కొర్రపాటి ఈ 2 మూవీస్ కి కూడా, మీ ఫస్ట్ మూవీ అండ్ అదే మూవీకి, అలాగే ఫస్ట్ మూవీ మీరు అండ్ సెకండ్ మూవీ కూడా మీతోనే చేశారు, థర్డ్ కూడా ఇలాగే జర్నీ కంటిన్యూ అవుతుందని. ఇది థర్డ్ మూవీ అండి. నేను వారాహి చలనచిత్రంలో మీరిద్దరు కాంబినేషన్. డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ అంటే లైక్ నాకు ఎంతో ఇష్టమైన యాక్టర్ అండి. అండ్ ఈ సినిమాలో నేను అనుకున్న దానికన్నా చాలా 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 మంచి యాక్టర్ అని నాకు అర్థమైంది. అండ్ నాకు ఫస్ట్ నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు యాజ్ అన్ యాక్టర్ నాకు నిజంగా అంటే ఎప్పుడు స్క్రిప్ట్ రాసుకున్న ఒక యాక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తూ ఉంటా. సో శౌర్యతో నాకు మళ్ళీ వర్క్ చేయడం చాలా ఇష్టపడతాను. ఓకే, ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్స్ కానీ టీజర్స్ చూసినప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నాము. అండ్ మూవీకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఫస్ట్ చూడగానే ఇద్దరు హీరోలు, ఇద్దరు వేరే అమ్మాయిలతో పెళ్లిళ్ళు అయిపోయిన సీన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంత ధైర్యం చేసేసారు? సినిమా కూర్చొని ట్విస్ట్ల కోసం ఊహించుతూ ఉంటాం మామూలుగా, ఇది ట్విస్ట్ రివీల్ చేసేసారు ముందు. అది ట్విస్ట్ ఏం కాదండి యాక్చువల్లీ. అంటే ఈ వీళ్ళిద్దరూ ఆ హీరోయిన్ ఎవరు చేసుకోలేదు అనేది తెలిసిపోయింది. అంటే నాకు ఎప్పుడు హీరో అంటే హీరోయిన్ అంటే ఇద్దరు లవ్ లో ఉండాలి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు అంటే ఇదే కథ వస్తుంది కదా. సో నాకు యాక్చువల్లీ అదే నాకు సినిమాకి యూఎస్పీ కూడా అయింది. ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ హీరోయిన్ పెళ్లి చేసుకోక్కర్లేదు చివరికి. సో ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారని. సో పెళ్ళైతే చేసుకోరు, ఎవరికి దక్కని హీరోయిన్ కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాత్రం బాగా చిచ్చు పెట్టారే. సో వాట్ డు యు సే శౌర్య? దేని గురించి అంటే ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ చెప్పినప్పుడు మీకు స్క్రీన్ ప్లే ఫస్ట్ డే చెప్పేసి కూర్చోవడం అంటే కొంత ఇది ఒక సాహసం చేసినట్టేనేమో. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా రొటీన్ కి భిన్నంగా నిజంగా నేను సినిమా చేసే ముందుగానే, స్క్రిప్ట్ చదివే ముందుగానే నేను ఇంత ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తున్నానా, పెళ్ళి అయిపోయిన క్యారెక్టర్, నేను బేసిక్లీ నేను సినిమా స్క్రిప్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే లైక్ శౌర్యని పక్కన పెట్టేసి ఆనందగా నేను కానీ అచ్యుత్ కానీ సో స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయాము. దానికి ఏం కావాలి మేము యాక్ట్ చేసాం. కానీ రిలీజ్ అయిన తర్వాత ఎంత ధైర్యంగా ఒప్పుకున్నారు మీరు, ఓపెన్ చేయడమే మీరు ఈ ఏజ్ లో పెళ్లి అయిపోయి ఆ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు యాజ్ హీరోగా అది అంటే అవునా దాంట్లో అంత ఉందా మేము అబ్జర్వ్ చేయలేదే.
కాదు, ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందు వేరే యాక్టర్స్ చెప్పినప్పుడు పెళ్ళైపోయిన క్యారెక్టర్ చేయనంటారు. కాకపోతే మీరు చేసిన లాస్ట్ సినిమాలో ఫస్ట్ లో పెళ్ళి అవ్వలేదు, కానీ లాస్ట్ లో పెళ్ళైందిగా. సో అక్కడి నుంచి ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు. కళ్యాణ్ వైభవం ఓకే, అయిందిగా. అయింది, దాంట్లో అయింది. కళ్యాణ వైభవం అయింది, ఆ సీన్ సితారైంది పెళ్లి తర్వాత. అండ్ ఇక్కడ కూడా ఇంకో రకంగా అంతే, అది పెళ్ళి అవడం కష్టపడ్డాం, ఇది పెళ్ళైన తర్వాత కష్టపడ్డాం. ఓకే, సో మీతో మాట్లాడడానికి శ్రీకాకుళం నుంచి విశ్వనాథన్ గారు కాల్ చేశారు. హలో హలో విశ్వనాథన్ గారు. అవునా, యా చెప్పండి, సినిమా చూసారా? చూసాను. అవసరాల శ్రీనివాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అవసరాల శ్రీనివాస్ గారు యాక్టింగ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్లీ లేదు, ఆయన ఏదో చెప్పబోతున్నారు. అదే అదే ఐ మీన్ ఈ మూవీలో కాదు మేడం, తెల్లదేవన్ గారు. థ్యాంక్ యూ. Okay. యా సారీ. ఈ సినిమా చూసారండి? హలో విశ్వనాథ్ గారు లైన్ లో ఉన్నారా? అవునా, ఈ మూవీ చూసారా, జో అచ్యుతానంద? జోర్జ్ మనం చూసాం మేడం. నాగశౌర్య గారి యాక్టింగ్ బాగుంది. థ్యాంక్స్ అండి. సో ఎవరు, అచ్యుత్ నచ్చారా మీకు, ఆనంద్ నచ్చారా? జో అచ్యుత్ క్యారెక్టర్ సింపుల్ సూపర్. అచ్యుత్ సారీ మేడం, అచ్యుత్ క్యారెక్టర్ యాక్టింగ్ బాగుంది మేడం అని చెప్తున్నా. ఓకే ఓకే, సో వీళ్ళ అన్నయ్య నచ్చారు మీకు? హలో చెప్పండి మేడం, విన్నా. ఓకే సరే అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్ అండి. సో ఫ్యూజ్ అవుట్ అయ్యాయి కదా ఒకటే సరే. అవసరాల శ్రీనివాస్ గారు యాక్టింగ్ బాగుందని కాదు, నేను ఒక షార్ట్ లో చేశాను, అది సినిమాలో వాడలేదు. అది నేను ఎక్కడ చూసారా అని ఫస్ట్, అది నేను వాడలేదని అని గుర్తురాలే నాకు ఫస్ట్. తర్వాత పిల్ల జమీందార్ అన్నారుగా. సో అన్సీన్ ఏమైనా ఉన్నాయేమో యూట్యూబ్ లో? లేవు కదా, ఎంటైటింగ్స్ లో లేవు కదా సార్, ఎక్కడ లేవు. లేవు. ఏదైనా ఉన్న చిన్న అలా మెరిసిపోయి ఉంటారేమో, దాన్ని పట్టుకొని యాక్టింగ్ యాక్చువల్లీ ఒక ఎపిసోడ్ అయితే చేయలేనా, సో అది మిస్ అయిపోయింది. సో అందరూ అడిగేది శ్రీనివాస్ గారు మిమ్మల్ని, ఏంటి ఎందుకు చేయలేదు, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో? లేవండి, నేను ఎందుకు చేయాల్సినవి ఏం లేవు నిజంగా చెప్పాలంటే. అంటే అచ్యుత్ క్యారెక్టర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం రెజీనా క్యారెక్టర్ లెట్ మీ కంప్లీట్ ఇదే రెజీనాస్ ఎక్స్ లవర్. అచ్చా, నేను ఎక్స్ లవర్స్ చేయను, ప్రెజెంట్ లవర్. ఎక్స్ లవర్ చేశారు కదా, హలో ఎక్స్ లవర్ చేశాను. హలో లేదు, ప్రెజెంట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కరెంట్ ట్రెండింగ్. ఓకే, నిజంగా చెప్పండి, అంటే నిజంగా లేవండి. చేయదలుచుకోక అంటే అన్ని కోఆర్డినేట్ చేసుకోవడం కష్టమా, ఇద్దరిని మానేసారా? లేదు అని అంటే మీకు తగ్గ క్యారెక్టర్ చేసిందే కదా. ప్లస్ అంటే నేను చేయదగ్గ క్యారెక్టర్స్ ఏం లేవు నిజంగా చెప్పాలంటే. అండ్ ప్రతి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు కదా, యాక్ట్ కూడా చేస్తాడు అనే పేరు కూడా నాకు వద్దు. ఓకే, సో దానికి బ్రేక్ చేద్దామని. అంటే ఫస్ట్ సినిమా చేశాను, ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఏ సినిమాలోనూ నేను చేయొచ్చు. ఫస్ట్ సినిమా నాకు నిజంగా చేయాలనిపించింది, ఎందుకంటే ఫస్ట్ సినిమాలో చేయకుండా మళ్ళీ నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తే ఇదేంటి కొత్తగా ఇప్పుడు తన డైరెక్షన్ తనే యాక్టింగ్ మొదలెట్టాడు అంటారు కదా. సో అది ఫస్ట్ సినిమాలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏ సినిమా డైరెక్ట్ చేసినా నేను యాక్ట్ చేయొచ్చు. ఊహలు గుసగుసలాడే బాగానే చేశాడు, ఇప్పుడు కూడా బాగానే ఆ టైప్ వస్తుంది. సెకండ్ సినిమాలో అంటే ప్రతి సినిమాలో వీడు యాక్ట్ చేస్తాడు, వీడి సినిమా అన్న పేరు నాకు వద్దు. సో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా వస్తారనమాట త్వరలో? వస్తున్నారండి. నా సినిమాలో వేరే వాళ్ళతో నాకు ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమాలో నేనే చేసుకోవాలి, ఇక్కడ పెట్టండి నాకు క్లోజ్అప్ పెట్టండి, శౌర్య క్లోజ్అప్ పెట్టండి అంటే బాగుంటుంది, కానీ కెమెరామెన్ గారు నాకు క్లోజ్అప్ పెట్టండి ఇక్కడ అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో వేరే డైరెక్టర్స్ తో హీరోగా చేసే అవకాశం ఉంది? జరుగుతున్నాయండి. హంటర్ అని ఒక మూవీ చేస్తున్నారు, నాకు ఇష్టమైన మూవీ. హంటర్ పబ్లిసిటీ నేనే చేస్తున్నా సగం. ఓకే, ఒకరే ఉంటారా లేకపోతే తమ్ముళ్ళు అలాగా ఏమైనా? మళ్ళీ ఆ సినిమాలో లేరండి తమ్ముళ్ళు, అన్నే ఉంటారు కదా. ఆ సినిమాలో తమ్ముళ్ళు లేరు, కానీ పాత్ర చూస్తే పెద్ద అక్క చెల్లెళ్ళు కూడా ఉన్న పాత్రలో ఉండదు. అర్థం కాలేదు సినిమా చూసే సినిమా చాలా మంచి మూవీ అండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంటది యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ శౌర్య, నువ్వు నమ్మినందుకు నిజంగా. రైట్, సో మీరు బాగా నమ్మారు శౌర్యాని అండ్ 100% రోహిత్ ని, ఇద్దరిని కూడా. మీరు స్టోరీ రాసుకునేటప్పుడే ఫిక్స్ అయిపోయారా వీళ్ళిద్దరు అని? శౌర్య అయితే మైండ్ లోకి వచ్చాడండి, కానీ నేను అడగలేదు శౌర్యని అప్పుడే, అంటే మొత్తం అంతా ఫిక్స్ అయిన తర్వాత. ఎందుకంటే ఇది ఒకళ్ళు సరిగ్గా కాస్ట్ చేసి ఇంకోటి సరిగ్గా చేయకపోతే కొంచెం ఫెయిల్ అయిపోతుంది స్క్రిప్ట్ నిజంగా.
కానీ రోహిత్ గారు మాత్రం ఫస్ట్ వేరే యాక్టర్స్ని అడిగిన తర్వాతే ఈయన దగ్గరికి వచ్చా బేసికలీ. నాకు ఎందుకంటే ఈయన ఇప్పటివరకు ఫ్యామిలీ సినిమాలు ఏం చేయలే. అదే ఎలా స్ట్రైక్ అయ్యారు మీకు అసలు రోహిత్ ని ఇలా చూపిద్దాము అనేది? నాకెందుకో సడన్ గా డిఫరెంట్ మూవీస్ కదా అతని, ఇంతకు ముందు చేసినవన్నీ కూడా అతను ఒక జానర్ లో ఉన్నారు. అవును. సో ఇది మాత్రం కంప్లీట్ గా వేరే రోహిత్ ని ఆఫీస్ లో ఎవరో సజెస్ట్ చేశారు ఎలా ఉంటారు అని, నాకు పర్ఫెక్ట్ అనిపించింది యాక్చువల్లీ. పిలిచి చెప్పగానే ఒప్పుకున్నారు. వెంటనే శౌర్యకి ఫోన్ చేసి మీ అన్నయ్య దొరికాడు. ఎప్పుడు తప్పిపోయాడు సార్? ఆ అన్నయ్య కాదు శౌర్య, దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఓకే, సో మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందట. రజనీకి మీకు కాకుండా ముందు అన్న తమ్ముళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో హీరోయిన్ కి కెమిస్ట్రీ బాగుందని చెప్తారు, బట్ ఈ సినిమాలో ఇద్దరు హీరోకి కెమిస్ట్రీ బాగుందని చెప్పారు. చాలా మంది రొమాన్స్ అని రాస్తే వేరే సినిమాలకి, ఈ సినిమా మొత్తం బ్రొమాన్స్ అని రాశారు. రొమాన్స్, యా. అంటే బేసిక్లీ రోహిత్ హీస్ వెరీ రిజర్వ్డ్ అండి. అవును. సో హీస్ వెరీ రిజర్వ్డ్, బట్ క్లోజ్ అయితే మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడు. సో అదే జరిగింది మా షూటింగ్ లో. ఈజ్ వెరీ క్లోజ్ అనమాట అందరికి. అండ్ ఇంకోటి ఏంటంటే మా షూటింగ్ సెట్ లో అరవడం కానీ, యూజువల్లీ డైరెక్టర్స్కి ఎన్నో టెన్షన్ ఉంటాయి. బేసిక్లీ గబాలన త్వరగా తీసుకురండి, అది షౌట్ వస్తుంది. నేను చేసిన అన్ని డైరెక్టర్స్ కొన్ని లైట్ షౌట్ వచ్చింది, బట్ అవసరం సినిమాస్ గారి సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నా నవ్వు ఒకటే డామినేట్ చేస్తా ఉంటుంది, చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో నా గ్రూప్ లోకి రోహిత్ వచ్చాడు, ఇద్దరు కలిసి నవ్వుతున్నాం అనమాట. ఓకే, రోహిత్ కూడా అంత పెద్దగా నవ్వుతారా? నేను నవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా వచ్చాడు. ఓకే, రోహిత్ ని ఈ రకంగా చూడటమే కొత్త అయితే రోహిత్ తో కామెడీ చేయించేశారు. అవును, అది కూడా బాగా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. నాకు బాగా నచ్చిన సీన్స్ రోహిత్ ఆ టెన్నిస్ ఆడటం గానీ, అండ్ మీ నవ్వు బాగుందంటే మరి అంటే ఆ స్లాంగ్ ఒకటి, వాయిస్ చాలా బాగుంటది కదా. అవును. ఇప్పుడు మన దగ్గర అచ్యుత్ లేరు కదా, ఆనంద్ ఆ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీ నవ్వు చాలా బాగుంటుంది. నేను వేరే డైలాగ్ చెప్పిద్దాం. జాగ్రత్త, సిగరెట్లు నెమ్మదిగా ప్రాణాలు హరించేస్తాయి. పర్లేదండి, మాకు పెద్ద కంగారు లేదు. చాలా ఫిల్మ్ థియేటర్ లేదు, చాలా అసలు. అంటే సార్ మీకు గమనించారు లేదా సార్, నేను సినిమా చూస్తున్నప్పుడు మన డైలాగ్ వేసిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ మిస్ అయిపోతున్నారు సార్. అంతసేపు నవ్వుతున్నారు. ఆ టైం పీరియడ్ ఒక 10 seconds ఎక్కువ నవ్వుతున్నారు అనమాట. ఈ లోపల ఇంకో జోక్ వెళ్తుంది అసలు. కొన్నిసార్లు యాక్చువల్లీ జోక్ ముందు నుంచి నవ్వుతున్నారు, అసలు జోక్ పోతుంది. కొంత లాగ్ తీసుకొని ఇంకో డైలాగ్ చెప్పిస్తే బాగుండేదేమో, నవ్వి ఇది మిస్ అవ్వకుండా. మేము కూడా బాహుబలి లాగా ఓకే, చిన్న కానీ ఆ నవ్వు చూస్తుంటే నేను మర్చిపోతున్నాను. ఎలా కంట్రోల్ చేశారు అసలు? ఎలా షూటింగ్ ముందుకెళ్ళిందండి? నాకు అలాంటి వాళ్ళే కావాలండి బేసికలీ. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ హ్యాపీ లైఫ్లో. అంటే నేను చాలా మంది యాక్టర్స్తో పనిచేస్తూ ఉంటాయి, ఎప్పుడు దే ఆర్ సో స్ట్రెస్డ్ అవుట్. నాకు ఆ రోల్ రావట్లేదు, ఈ రోల్ రావట్లేదు, నాకు డబ్బులు లేవు, నాకు ఇంకా మంచి రోల్ కావాలి, ఈ పాత్ర సరిపోలేదు, ఈ పాత్ర లేవు. కానీ హ్యాపీ పీపుల్ ఆర్ సో రేర్ అండ్ సో, అంటే ఇట్స్ ఆల్వేస్ నాకు అదే కావాలి బేసికలీ. బికాస్ బీయింగ్ హ్యాపీ ఇస్ ద ఓన్లీ ప్రేయర్ ఐ నో, అండ్ హీఈస్ హ్యాపీ. ఓకే, సో మరి మీ గురించి ఆయన ఏమనుకుంటున్నారో అడుగుతాను. ఓకే, నేను అడుగుతాను తన గురించి కూడా, మీరు ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి నిహాల్ ఉన్నారు లైన్ లో. హలో హలో, నిహాల్ గారు చెప్పండి. చెప్పండి, మీరు సినిమా చూసారా? బాగుందా? నచ్చిందా? ఏ నచ్చింది? అయితే చాలా బాగా నచ్చిందండి. ఓకే, పక్కన ఆనంద్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది సార్ది. థ్యాంక్స్ అండి. సార్ మీ సినిమాలన్నీ చూస్తున్నామండి, ఆడేలో మీ యాక్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సీన్ యూ ఇన్ సల్మాన్ కదల్ సార్. ఓ థ్యాంక్స్ అండి. అక్కడ ఉండే మీ యాక్టింగ్. తర్వాత సార్ శ్రీనివాస్ గారు సార్, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ యాక్టింగ్ ఆడలో చాలా అద్భుతంగా చేశారండి. ఎస్పెషల్లీ మీరు హీరోయిన్ గారితో రెస్టారెంట్కి వెళ్తారు కదండి. అవునవును. సార్ నాకు అది ఇప్పటికీ రిపీట్ చేసి చూస్తున్నాను మీ యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా ఇష్టమైన సీన్స్ అవి సార్. అది సార్ జ్యోతికానంద చూసిన తర్వాత జస్ట్ ఇవాళ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ వెళ్దాం అంటున్నాండి. టికెట్లు కూడా దొరకట్లేదు గుంటూరులో. చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిహాల్ గారు ఫర్ కాలింగ్. అండ్ ఇంకొక కాలర్ తీసుకుందాం. కాకినాడ నుంచి రాజారెడ్డి గారు కాల్ చేశారు. హలో హలో రాజారెడ్డి గారు. హలో రాజారెడ్డి గారు ఉన్నారా లైన్ లో? అండి చెప్పండి. అమ్మా, హలో, మాట్లాడండి.
అవసరాలు శ్రీనివాస్ గారు ఉన్నారు, నాగశౌర్య గారు ఉన్నారు. సార్ సినిమా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు నుంచో చూస్తాను సార్, ఎప్పుడు వస్తుంది సినిమా అని. కామెడీ చాలా బాగా రాస్తారు సార్, డైలాగులు చాలా ఇష్టం. మీ కామెడీ టైమింగ్ అంటే రాయడం చాలా, రైటింగ్ అసలు చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. శౌర్య అన్న చాలా బాగా చేశాడు అన్న సార్. థ్యాంక్స్ అండి. రోహిత్ అన్న కూడా చాలా బాగా అసలు కామెడీ, ఇద్దరు టైమింగ్ చిత్తకొట్టి సార్. సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాం అసలు. అయితే మధ్యలో లాస్ట్ లో కొద్దిగా ఏడిపించేశారు. చాలా బాగుంది సార్ సినిమా. ఇంకా ఎలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా తీయాలి సార్ మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజారెడ్డి గారు. సో ఆయన అన్నట్టుగా స్క్రిప్ట్, డైలాగ్స్ కొన్నేమో బాగా భావోద్వేగాలతో, కొన్నేమో హిల్లేరియస్ కామెడీ. అలా నవ్వుతూ ఉంటాము, సడన్ గా ఏడిపించేస్తారు. అండ్ లాస్ట్ లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు అంటే కొంచెం ఇలా కరిగిపోయే గుణం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఏడుస్తారు. వీళ్ళిద్దరూ ఒకసారి హక్ చేసుకోవడం, ఆ సీన్ మాత్రం నాకు బాగా ఇష్టం సీన్ అండి. అంటే యూజువల్ చాలా మంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే అంతసేపు నవ్వించాం కదా, ఇంకా క్లైమాక్స్కి వెళ్తున్నాం కాబట్టి సో ఓవర్ ఎమోషన్ వెళ్ళిపోదాం అనుకుంటారు. యూజువల్ అక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. బట్ అవసరం చాలా తెలివిగా అవసరం శ్రీనివాస్ గారు ఏం చేశారంటే, నేను స్టేషన్కి బయలుదేరే ముందు ఇంట్లో ఎరా నేను కూడా రావచ్చా అంటాడు స్టేషన్ కి. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే ఎవరైనా రావచ్చు అంటే అదే ఫ్రస్ట్రేషన్ లో అది ఒక లైఫ్ స్టైల్ తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా, అక్కడ కూడా థియేటర్ భయంకరంగా సార్. అంటే ఎమోషనల్ నుంచి మళ్ళీ నవ్వి, సో అది బాగా వర్కౌట్ అయింది. ఓకే, అందులోనే మళ్ళీ ఏడిపిస్తారు, నవ్వుతారు. సో అలా మిక్స్డ్ ఆఫ్ ఆల్ కదా. ఆడియన్స్ అందరూ ఒక ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారండి. ఇంకా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు ట్రైన్ ఎక్కి, అన్నీ దింపడానికి వచ్చాడు. ఆ టైంలో నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను రా అంటాడు. ఎరా ఒంట్లో అంతా బానే ఉందా? యూజువల్లీ సరదాగా అందరు పంచలేస్తారు లాగా. సో అదే అక్కడ వేసేవాడికి అందరూ మళ్ళీ థియేటర్ లో భయంకరంగా మళ్ళీ సంతకం గురించి చుక్కలు పెట్టడం మర్చిపోయి. ఓకే, సో సీత గారు చెప్పిన డైలాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే సుఖం, సంతోషం, ఆనందం, ఈ మూడు మనం ఒకటే అనుకుంటాం. అవును, కానీ వాటిని డిఫరెన్షియేట్ చేయడము. అవును అవును. ఒకసారి యాక్చువల్లీ ఇది నా లైఫ్ లో మా అమ్మగారు నాతో చెప్పిండే డైలాగ్. అంటే విడిపోమని కాదు, ఇప్పుడు స్ట్రగ్లింగ్ డేస్ లో నెక్స్ట్ ఇయర్ ఐ విల్ గెట్ బిగ్ ఆఫర్ అండ్ సుఖం ఉంటుంది లైఫ్ లో. నాకు సుఖం వద్దు, సంతోషం కావాలి. ఇది బాగుంది, ఇది అర్జెంట్ గా వాడకపోతే స్టేల్ అయిపోతుంది. అవును అని సినిమాలు పెట్టండి. ఓకే, అంటే సుఖం, సంతోషం, ఆనందం, ఈ మూడింటిని మీ లైఫ్ లో వర్ణించమంటే ఏ పీరియడ్స్ చెప్తారు? సంతోషం అంటే చదువుకునే రోజులే అండి, ఎవరికైనా అంతే ఉంటాయి మోస్ట్లీ. నాకు వద్దు సార్. చదువుకునే రోజులు అంటే చదువుకోవడం కాదు, చదువు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట. సుఖం అంటే యుఎస్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు డాలర్స్ వచ్చేవి, హాయిగా ఏసీ, మొత్తం వాతావరణం అంతా బాగుండేది, ఎండలు ఉండేవి కాదు, హాయిగా ఉండేది. ఆనందం, ఈ విజయం. ఆనందం ఎస్, ఎప్పుడన్నా అంటే ఊహలు గుసగుసలాడే గురించి జనం నాకు చాలా 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 ఇప్పటికీ రాస్తుంటారు. 500 సార్లు చూసామని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. అది అంత ఎగ్జాజరేషన్ అయినా కూడా 100 సార్లన్నా చూసి ఉండాలి అట్లీస్ట్. సో నాకు చదివినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఈ మూవీలో ఇంత హ్యూమన్ వాల్యూస్, ఈ బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్, ఇవన్నీ అంటే మీకు ఎక్కడో ఒక పర్సనల్ లైఫ్ లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ జరగడము, చూడటము, ఇవన్నీ ఏమైనా ఇంపాక్ట్ దీనిలో కనిపించిందా అనిపిస్తోంది? అట్లానేం లేదండి, కాకపోతే చుట్టూ మనం చూసే మనుషులే. ఇన్సిడెంట్స్ అంటే అంత ఏం లేవు, ఫింగర్ పాయింట్ చేయలేను. కానీ ఆ మనుషులు నాకు తెలుసు, అలాంటి జీవితాలు నాకు తెలుసు, ఆ ఇల్లు నాకు తెలుసు, ఆ తల్లి నాకు తెలుసు, ఆ తండ్రి నాకు తెలుసు. కానీ ఎవరంటే తెలియదు, మొత్తం అందరిలోనూ కొంచెం కొంచెం. సో జ్యోత్స్న లాంటి క్యారెక్టర్ బయట కూడా నాగశౌర్యకి ఎప్పుడైనా తారసపడిందా? ఒక అమ్మాయి గురించి ఎవరైనా పోటీ పడ్డారా మీతో పాటు? నేనే పోటీ పడలేదండి, ఇంకా నాతో పాటు ఇంకెవరు పోటీ పడలేదు. ఆయన మీరు ఇష్టపడే అమ్మాయికి బోల్డ్ అంత మంది పోటీ పడుతూ ఉంటారు కదా? పడుతున్నారు చాలా మంది. నాకు ఒక అమ్మాయి అంటే బాగా ఇష్టం, అనుష్క గారు. నాకు తెలుసు, చాలా మంది పోటీ పడుతున్నారు. ఇది మామూలు పోటీ కాదు.
అది బాహుబలి. నేను ఒక యుద్ధం చేయాలి. ఓకే, సో అనుష్క మరి ఈ సినిమాలో పెళ్ళైపోయింది, మీకు తెలిసిపోయింది. లాస్ట్ మూవీలో పెళ్ళైపోయింది, ఇంకా ఎలా ఛాన్స్ లేదు కదా. డివోర్స్ అని ఒక ఐటమ్ ఉంది కదండి. నెక్స్ట్ సినిమాలో డివోర్స్ రాసి తీసుకో. ఆల్రెడీ ఆయన కళ్యాణ వైభవంలోనే వెళ్ళారు అంతవరకు. అంటే ఇప్పుడు కలిసిపోయాం కదండి. సో నెక్స్ట్ టైం డివోర్స్ తీసుకునే సినిమా. ఓకే, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ గురించి చాలా బాగా చెప్పారు. మరి మీరేం చెప్పబోతున్నారు? క్వశ్చన్ రిపీట్ చేయరా? అది గుర్తులేదా? ఆయన మీ గురించి బాగా చెప్పారు కదా. టేక్ ముందు చదువుకుని వెళ్తాను. ఆయనలో మీకు నచ్చింది ఏంటి? ఒక మాటలో అవసరాలు శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక డైరెక్టర్ గా పక్కన పెట్టండి, ఒక వ్యక్తిగా. డైరెక్టర్ గానే చెప్పు శౌర్య. ఏంటి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? బయటికి వస్తాయా? లేదు అలా అంటే వ్యక్తి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ డైరెక్టర్ గా వచ్చినప్పుడు వాళ్ళతోనే వస్తుందండి, కార్యక్కి అదే వస్తుంది. సో డైరెక్టర్ మార్నింగ్ షూటింగ్ రాగానే వ్యక్తిని వదిలిపెట్టేసి ఇంట్లో రారు కదా ఎవరు. ప్రొఫెషనల్ గా వేరు, ప్రొఫెషనల్ గా వేరు కదండి. సో బేసిక్లీ నార్మల్ ప్రొఫెషన్ కి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. కొంచెం లైట్ పర్సనల్ థింగ్స్ అయితే ఉంటాయి కానీ మ్యాక్సిమం లైఫ్ స్టైల్ అనేది ఒకటే ఉంటుంది. కోపం, బాధ, చిరాకు అన్ని ఒకటేలా ఉంటాయి బేసిక్లీ. కానీ అవసరం శ్రీనివాస్ గారు దగ్గర నేను బాగా నాకు నచ్చింది, ఆయన అంత త్వరగా సీరియస్ అవ్వరు, అంత ఈజీగా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, అంత ఇమీడియట్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ కోపంలో. సో అలా ఉండదు అనమాట బేసిక్లీ. చాలా కూల్గా ఆలోచిస్తారు అండ్ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. మీరు చూడండి ఆయన చెప్పనివ్వండి. కొంచెం గ్యాప్ తీసుకుంటారు, ఏమైనా ఒక రియాక్ట్ అవ్వాలి అంటే కొంచెం గ్యాప్ తీసుకుని నీట్ గా రియాక్ట్ అవుతారు. సో ఎవరిని హర్ట్ చేయకుండా. సో నాకు బాగా నచ్చింది ఆయన మంచితనం అండి బేసిక్లీ. ఇక్కడ చిన్న మ్యూజిక్ ఆడారు. కళ్యాణ్ ఆయన మంచితనం అండి. మీకు అంటే బేసిక్లీ వాళ్ళకి నచ్చిన విధంగానే వాళ్ళ మనసులో ఉన్నాయి స్క్రీన్ పే వస్తూ ఉంటాయి, అంతే కదా. సో అవసరం శ్రీనివాస్ గారు ఆయన మనసులో ఆలోచన బట్టి స్క్రీన్ మీద రాస్తూ ఉంటారు. సో చంపేయాలి, నరికేయాలి అని ఆయన రాయలేరు, బికాజ్ ఆయన మనసు అలాంటిది కాదు కదా. సినిమా అంతా చెప్పాను నేను జస్ట్ క్యాజువల్ గా. ఓకే, సో అదే అనమాట మొత్తానికి అవసరాలు శ్రీనివాస్ అంటే. గుడ్. మరి ఇక్కడ లేని రోహిత్ గురించి, మీ అన్నయ్య గురించి వేరే చోట ఉన్నాడు, ఆయన గురించి ఏం చెప్తారు? హీస్ కూల్ అండి, చాలా చాలా మంచి వ్యక్తి. అండ్ చూడడానికి చాలా రిజర్వ్డ్ కనిపిస్తాడు కానీ రిజర్వ్డ్ కాదు అసలు యాక్చువల్లీ, నచ్చితే మాత్రం. అండ్ యా అండి, చాలా మెమరబుల్ థింగ్స్ ఉన్నాయి. బికాజ్ ఇక్కడ నుంచి బల్లార్లో షూట్కి వెళ్ళాము. సో నేను రోహిత్ ఒకే కారు వెళ్ళాము, లాంగ్ డ్రైవ్. చెప్పడానికి వింతగా ఉన్నా, రొమాంటిక్ గా ఉన్నా, బట్ ఇట్స్ రొమాంటిక్ ఇది. ఓకే, వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. సో త్రూ అవుట్ ద ప్రాసెస్ షూటింగ్ లో. అండ్ యూజువల్ నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, అంటే వేరే హీరోతో నాకు ఎప్పుడు పరిచయాలు లేవు, ఎప్పుడు మాట్లాడను. ఓన్లీ ద రోహిత్ అంతే. సో ఓన్లీ రోహిత్ తోనే మాట్లాడతాను. ఇప్పుడు నాకు వేరే హీరోతో టచ్ కూడా లేదు బేసిక్లీ నాకు, ఓన్లీ రోహిత్. సో మరి నెక్స్ట్ మూవీ ఏ కైండ్ ఆఫ్ జానర్ మీరు టేకప్ చేస్తున్నారు? ఇంకా జో వచ్చుతానందే ఉంది బుర్రలో. సో అది కంప్లీట్ ఫ్లష్ అయిపోయిన తర్వాత, థియేటర్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా మైండ్ నుంచి కూడా వెళ్ళిపోతుంది. సో దీని నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది, బట్ ఐ రియలీ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. శౌర్య ఏమో నన్ను హిమాచల్ ప్రదేశ్ తీసుకెళ్తా అన్నాడు. యాక్చువల్లీ మీ ఇద్దరం వెళ్దాం అనుకుంటున్నాం, ఒక మెడిటేషన్ రిట్రీట్ కి వెళ్దాం అనుకున్నాం. అవునా? ఇద్దరికి సరిపడదు అనుకుంటా. ఎందుకు సార్, ఇద్దరికి సరిపోద్ది. యూజువల్లీ అక్కడ ఉన్న వాళ్ళని చెడగొడతారేమో. లేదు, ఆయన ఎక్కువ మంది కలరు, నేను ఎక్కువ మంది కలరు. బేసిక్లీ మీ ఇద్దరం సెట్ కూడా అనుకుంటాం, పదశౌర్య వెళ్ళిపోదాం అంటే పదం సార్ మనం వెళ్ళిపోదాం హిమాలయ. ఈ ఒక్క షాట్ చేసి వెళ్ళిపోదాం, ఈ ఒక్క షాట్, ఈ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ సక్సెస్ ని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనమాట. ఎంజాయ్మెంట్ అంటే అదే, మీరు ఒక ఆనందాన్ని ఎత్తుకుంటారు అక్కడికి వెళ్ళి. టు బి ఆనెస్ట్ సక్సెస్ లేదండి. సక్సెస్ ఎప్పుడంటే ఫస్ట్ వర్డ్ రాసినప్పుడు అదే సక్సెస్, ఫస్ట్ పేజ్ రాసినప్పుడు అదే సక్సెస్, ఫస్ట్ సీన్ అయినప్పుడు అదే సక్సెస్. అలా రోజు సక్సెస్ మెల్లిమెల్లిగా వస్తూనే ఉంది. ఇప్పుడు సడన్ గా రిలీజ్ అయ్యి జనాలకు తెలిసింది కానీ మాకు సినిమా ఏంటో మాకు తెలుసు బేసికలీ. సో ఇట్స్ నాట్ సడన్ గా మన ముందు ఒక సినిమా వచ్చేసి రిలీజ్ అయిపోయి భలే సక్సెస్ అయిందంత ఆనందం ఉండదు. We've been living with this for the last 6 months. అందులో ఉన్న లోపాలు తెలుసు మాకు, అందులో ఉన్న ప్లస్లు తెలుసు, అన్నీ తెలుసు. సో అంత గ్రేట్ రిలీఫ్ ఎప్పుడు ఉండదు, బికాస్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మా కష్టం అంతా అయిపోయి వీఆర్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ ద నెక్స్ట్ ఫిల్మ్. శౌర్య అప్పుడే గెడ్డప్ పెంచేసి నెక్స్ట్ ఫిల్మ్ లుక్ లో ఉన్నాడు, నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్. సక్సెస్ అయితే ఇప్పుడైతే లేదు బేసికలీ, ఆనందం లేదు. ఆనందం లేదు ఎప్పుడు ఫిల్మ్స్ లో ఉండదండి ఆనందం, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉండదు. ఓకే కదా, కరెక్ట్ సార్. నెక్స్ట్ ఏంటన్నది ఆలోచన ఉంటుంది తప్ప. సో
నౌ అనేది మేము ఎప్పుడు సక్సెస్ అంటే మేము లాస్ట్ డే అయిపోద్ది కదా షూట్, సో అప్పుడు సినిమా ఒకవేళ జనాలకు నచ్చితే నెక్స్ట్ ఏంటనే ఆలోచన ఉంటుంది, నిజంగా నచ్చకపోతే ఇదేంటిది నెక్స్ట్ ఏంటి ఇదేంటి ఈ రెండిట్లోనే అంటే ఉంటుంది. రెండు మోడ్యులేషన్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటి అని ఒక మోడ్యులేషన్ ఉంటుంది, అయితే నెక్స్ట్ ఏంటి మోడ్యులేషన్ ఉంటుంది, Right, సో okay. 2 వేరియేషన్స్ ఉంటాయి. So once again, congratulations and thanks for talking to NTV. Srinivas and Nagashorya, thank you. you. So ఇది Jyotshitananda team తో chit chat. Stay tuned. థ్యాంక్ యూ. వాళ్ళు చేసిన